కేఎస్ అమర్నాథ్ పేరు మీద ఉన్నటువంటి భూమిని అమ్మమని చెప్పేసి వీరు డీజీపీ గారు అడగటం, దానికి వాళ్ళు ఒప్పుకోకపోవడం, దాంతో ఏంటంటే నయీంని రంగంలో దించడం, నయీం మొత్తం సెటిల్ చేసి పెట్టాడు. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నెంబర్ 555/2005 అనేటటువంటి డాక్యుమెంట్ క్లియర్ గా మహేందర్ రెడ్డి గారి పేరు మీదనే ఈ సీల్ డీడ్స్ రావడం అనేది జరిగింది. చట్టం ఏం చెప్తుందంటే, ఒకసారి ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తి మనకు అమ్మిన తర్వాత కొన్న వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. కానీ సౌందర్య బ్రదర్ కేఎస్ అమర్నాథ్ కమ్మినటువంటి ఒక వివి రమణ అనేటువంటి వ్యక్తి సౌందర్య బ్రదర్ కమ్మిండు. అదే భూమిని సౌందర్య బ్రదర్కి తెలియకుండా డ్యూ టు ది థ్రెట్, అంటే రకరకాల వేధింపులు బెదిరింపుల వల్ల భయపడి అమర్నాథ్ కమ్మినటువంటి సీల్ డీడ్ ని క్యాన్సిల్ చేసిండు. ఎట్లా క్యాన్సిల్ చేసిండు? కొన్నటువంటి వ్యక్తి లేకుండా ఏ సీల్ డీడ్ క్యాన్సిల్ కాదు. కొన్న వ్యక్తి బదులు వేరే వ్యక్తిని పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ డీజీపీ గారి పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్ తయారు చేయటం,